వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్. నేను లక్ష్మి. హైదరాబాద్ బోడుపుల్ పరిధిలోని మేడిపల్లిలో ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. స్థానిక మల్లికార్జున నగర్లోని అమామ్స్ గల్ఫ్ బేకరీలో సోదాలు చేసిన పోలీసులు హానికరమైన పదార్థాలను ఉపయోగించి కేకులు తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. బేకరీలో అమోనియా పొడి, నిమ్మ పసుపు, నారింజ ఎరుపు, కృత్రిమ ఆహారపు రంగు లాంటి కాలం చెల్లిన రంజమిక్ పొడి ఉపయోగించినట్లుగా గుర్తించారు. వాటిని ఉపయోగించి తయారు చేసిన కేకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బేకరీని నిర్వాహకులు అబ్దుల్ ముత్తలిబ్ సయ్యద్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బంజారా గ్రామ పంచాయతీల పరిధిలో కమ్యూనిస్టు నేతలు ఆందోళనకు దిగారు. గ్రామంలో జాతీయ రహదారి నిర్మాణం చేపట్టడం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్నారు. స్థానికుల రాకపోకలకు అంతరాయం కలిగించినప్పటికీ అధికారులు ఎన్హెచ్ఏఐ యంత్రాంగం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రజల భద్రతను గాలికి వదిలేసి రహదారి నిర్మాణం చేపట్టిన సంబంధిత కాంట్రాక్టుపై చర్యలు తీసుకోవాలని, తక్షణమే అండర్ పాస్ బ్రిడ్జి, బస్ షెల్టర్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని కర్రెగట్టలో డీజీపీ సివి ఆనంద్ పర్యటించారు. పామునూరు బేస్ క్యాంప్ సందర్శించిన ఆయన గ్రామస్తులతో మాట్లాడి నిత్యావసరపు సరుకులను పంపిణీ చేశారు. కర్రెగుట్టలోని తెలంగాణ బోర్డర్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన డీజీపీ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని 196 సిఆర్పీఎఫ్ బెటాలియన్ క్యాంపుని పరిశీలించి ఛత్తీస్గఢ్ పోలీస్ అధికారులతో భేటీ అయ్యారు. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండల పరిధిలోని పేర్కపల్లిలో భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. గోపు లచ్చవ్వ గత 50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిపైకి ఒక వర్గానికి చెందిన వారు వచ్చి దౌర్జన్యానికి పాల్పడ్డారు. పంటను ధ్వంసం చేయడమే కాకుండా పశువుల మందను పొలంలోకి తోలి తీవ్ర నష్టం కలిగించారు. బాధితులు న్యాయం చేయాలి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎలాంటి ఘర్షణలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. గతంలో ఇది పార్వతి లచ్చ గౌడ్కు చెందిన భూమి అంటూ గొడవకు దిగినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా చిట్యాల గ్రామంలో ప్లాస్టిక్ వాడకాన్ని సమూలంగా నిర్మూలిద్దామని గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గ్రామంలో ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలపై గ్రామస్తుల ఆధ్వర్యంలో గ్రామ పుర వీధుల గుండా విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. భవిష్యత్తులో ప్లాస్టిక్ భూతం మానవాళికి ఎంతో హాని కలిగిస్తుందని, ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగం కావాలి అని పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా కడెం మండల పరిధిలోని మాసాపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న బ్లూ కోర్టు పోలీసులు స్పందించి కూరగాయలు ఏరి ఆటోలోకి ఎక్కించారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచిన కడెం పోలీసులు భీమ్రావు, గణేష్లకు స్థానికులు అభినందనలు తెలిపారు. కాగా ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడం గమనార్హం. పెదపల్లి జిల్లా మంతని మండల పరిధిలోని సిద్దపల్లిలో క్షుద్ర పూజల కలకలం రేపింది. ఆదివారం రాత్రి గ్రామంలో అనుమానాస్పదంగా పూజలు నిర్వహించిన ఆనవాళ్లు కనిపించడంతో స్థానికులు భయాందోళనకి గురవుతున్నారు. సింగరేణి ప్రభావిత గ్రామం కావడంతో ప్రస్తుతం జన సంచారం లేకపోవడంతో అర్ధరాత్రి గ్రామంలోని ప్రధాన రహదారిపై నిర్మానుష ప్రదేశంలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించినట్లుగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్షుద్ర పూజలకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించడంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కేంద్ర మంత్రి బండి సంజయ్ పై చేసిన వ్యాఖ్యలను మూలవాడ పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ ఖండించారు. ఎమ్మెల్యే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీని మీ ప్రధానమంత్రి అనడం ఎంతవరకు సమంజసం అన్నారు. ఎమ్మెల్యే భారతదేశంలో లేరా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రాజ్యాంగాన్ని విస్మరిస్తూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. సూర్యాపేట జిల్లా కోదాడ పురపాలక సంఘ పరిధిలోని కట్టకొమ్మాగూడెంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పర్యటించారు. గ్రామంలోని 22వ వార్డులో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్ పనులను పరిశీలించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనుల్లో నాణ్యతపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని ఆరోపించారు. పనులను వెంటనే నిలిపివేసి నిబంధనల ప్రకారం చేపట్టాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం సమీపంలోని మూసీవాగులో యథేచ్ఛగా ఇసుక రవాణా కొనసాగుతోంది. ఎమ్మెల్యే అధికారుల అండదండలతో ఇసుక రవాణా కొనసాగుతున్నట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నడుస్తున్న ఇసుకను తరలిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. ఇష్టారాజ్యంగా ఇసుక డంపింగ్ చేసి ఇసుకను దోచుకుంటున్నారని, ఇసుక డంపింగ్ యార్డ్ను సీజ్ చేయాలని కోరుతున్నారు.
వరంగల్ జిల్లాలో మరొకసారి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మరొకసారి పెద్ది సుదర్శనరెడ్డి విగ్రహం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎట్టకేలకు నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో నర్సంపేట మెడికల్ కాలేజీ సమీపంలో బీఆర్ఎస్ నేతలు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో పోలీసులు తనిఖీలు చేశారు. 63వ జాతీయ రహదారి పరిసర ప్రాంతాల్లోని హోటల్స్, పాన్ షాపులతో పాటు అనుమానిత ప్రదేశాలలో నార్కోటిక్ డాగ్ సహాయంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. నాటుసారా, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు ముందస్తు చర్యలలో భాగంగా తనిఖీలు నిర్వహించినట్లుగా పోలీసులు తెలిపారు. అనుమానిత ప్రదేశాలను గుర్తించి నార్కోటిక్ డాగ్ సహాయంతో తరచూ తనిఖీలు కొనసాగిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.